అమెరికాలో హౌస్ ఫ్లిప్పింగ్ అంటే ఏంటి, ఈ హౌస్ ఫ్లిప్పింగ్ ద్వారా సంవత్సరానికి ఎంత సంపాదించవచ్చు, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. అమెరికాలో స్టూడెంట్ వీసా మీద ఉన్న, H1 మీద వర్క్ చేస్తున్నా ఆర్ గ్రీన్ కార్డ్ మీద ఉన్న, సో ఏ వీసా మీద అయినా సరే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలాగా సైడ్ హజిల్స్ అంటే మీరు చేస్తున్న జాబ్ కానీ మీరు చేస్తున్న చదువు కానీ అది కాకుండా లీగల్గా ఎలా సంపాదించవచ్చు, ఆ విధంగా సంపాదించిన మనీకి ట్యాక్స్ ఎలా పే చేయాలి, ఎంత ఉండొచ్చు, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్, ఈ మూడు అంటే రక్తం, చెమట మరియు కన్నీరు, ఈ మూడింటిని రైట్ వేలో యూస్ చేసిన వాళ్ళు మనీ సంపాదించడం చాలా ఈజీ అండి. సో బ్లడ్ అంటే మన శక్తి అనమాట. సో మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ ఫోటోసింథసిస్ ద్వారా అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యుడి నుంచి మరియు భూమి నుంచి వచ్చే శక్తిని యూస్ చేసుకుని తయారవుతుందన్నమాట. ఆ శక్తితో తయారైన ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ ఆ ఫుడ్ని ఎనర్జీ కింద మార్చి మనకి శక్తిని ఇస్తుంది అనమాట. మనకి మోషన్కి కానీ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి కానీ మన వాయిస్ శబ్ద తరంగాలు బయటకి రావడానికి కావాల్సిన ఎనర్జీ కానీ మన ఐస్ చూడడానికి అంటే లెన్స్ లాగా అనమాట. అలా మన బాడీలో పార్ట్స్ అన్నీ అవి పనిచేయడానికి దానికి అనుగుణమైన శక్తి కావాలన్నమాట. అలా ప్రతి అవయవానికి కావాల్సిన శక్తిని మన ఫుడ్ ద్వారా మనకు వస్తుంది. ఈ శక్తిని మనం ఏ విధంగా యూస్ చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత మన క్యాపబిలిటీ అన్నది. నెక్స్ట్ వచ్చేది కన్నీరు. సో నువ్వు ఎప్పుడైతే ఆ వచ్చిన ఎనర్జీని ఏ విధంగా అయితే యూస్ చేస్తున్నావో ఆ యూస్ చేసే విధానాన్ని బట్టి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట, మనకి కష్టాలు కలుగుతాయి. ఈ కష్టాలని ఏ విధంగా మనం ఫేస్ చేస్తున్నాం, ఏ విధంగా వాటిని సాల్వ్ చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మనకు వచ్చే వెల్త్. సో పూర్ పీపుల్ వాళ్ళు సరిగ్గా యూస్ చేయలేరు కాబట్టి వాళ్ళకి అంతే ఆస్తి ఉంటుంది. సో ఎవరైతే శక్తివంతమైన వ్యక్తులు సేమ్ అందరూ తినే ఫుడ్ని వాళ్ళు కన్జ్యూమ్ చేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారన్న దాని మీద వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు చేసే పనుల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ మూడోది చెమట, స్వెట్. మనం ఎప్పుడైతే ఈ కష్టాన్ని మన కన్నీరుని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో మనకు పట్టేదే చెమట అనమాట, స్వెట్. సో ఈ మూడు బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్, ఈ మూడింటిని రైట్ వేలో పెట్టిన వాళ్ళకి, ఈ ఎనర్జీస్ని రైట్ వేలో ఫోకస్ చేసిన వాళ్ళకి వెల్త్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా చేసే వాటిలో వన్ ఆఫ్ వీటినే మనం సైడ్ హజిల్స్ అంటారండి. ఇప్పుడు ఓపీటీ వీసా మీద వచ్చిన వాళ్ళు చదువుకోవాల్సింది మెయిన్ ఇంటెన్షన్, అండ్ H1B మీద ఉన్న వాళ్ళు మెయిన్ చేసేది వాళ్ళ ఎంప్లాయర్కి జాబ్ చేయడం. ఒకవేళ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు బిజినెస్ పెట్టినట్లయితే ఆ బిజినెస్ మీ మెయిన్ జాబ్ అవుతుంది. సో ఈ విధంగా ఏ వీసా మీద ఉన్నా సరే మనం సైడ్ హజిల్స్ చేయొచ్చు అనమాట. ఈ సైడ్ హజిల్స్ ఏంటంటే మనం చేసే జాబ్ మెయిన్ జాబ్ కాకుండా రిమైనింగ్ టైం, నీ ఫ్రీ టైంలో నువ్వు చేసే పని. అది ఆర్టిస్ట్ అయితే వాళ్ళు ఆర్ట్స్ వాళ్ళు చేసి వాళ్ళు అమ్మచ్చు. యూట్యూబర్స్ అయితే వాళ్ళ ఫ్రీ టైంలో వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం ద్వారా ఎర్న్ చేయొచ్చు. రియలేటర్స్ అయితే అది మీ రియల్ ఎస్టేట్లో మీకు ఆపర్చునిటీ కానీ మీ రియల్ ఎస్టేట్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రియల్ ఎస్టేట్ ద్వారా కూడా ఇక్కడ మనం మనీ సంపాదించవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను మాట్లాడేది హౌస్ ఫ్లిప్పింగ్. ఈ హౌస్ ఫ్లిప్పింగ్ అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించింది అనమాట. సో మన ఈ వీడియోలో ఈ హౌస్ ఫ్లిప్పింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఇక్కడ హౌస్ ఫ్లిప్పింగ్ అంటే హౌస్ని అమ్మడమేనండి. కానీ మనం ఇక్కడ ఏదైతే హౌస్ని అమ్మబోతున్నామో ఆ హౌస్ని తక్కువ రేటుకి కొని చిన్న చిన్న రిపేర్లు చేసి మనకి ఎక్కువ లాభానికి అమ్మడం అనమాట. లాస్ట్ వీడియోలో మనం 2 ఎకరాల పొలం ఎక్కడో దూరంగా యూటా అనే స్టేట్లో కొనడానికి చూసాం కదా, తక్కువ రేటుకి $5,000. సో దానికి $5,000 మనం ఒకవేళ కొందామని నిర్ణయించుకున్నా అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్కి $1,000 రౌండ్ ట్రిప్ అవుతుంది. అది కాకుండా అక్కడ మనం ఏమీ ఉండవు, మన యూటిలిటీస్ ఉండవు, రోడ్స్ ఉండవు, అండ్ నైబర్స్ ఎవరు ఉండరు. సో సంబడి నైట్ వచ్చి నేను అటాక్ చేసినా నేను అడిగే దిక్కు లేదు, ఉండదు అనమాట. సో ఒకవేళ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్ చేయాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి దగ్గరగా మీరున్న ఏరియాలో దగ్గరగా ఏదైతే ఉన్నాయో జిల్లాలో మీరు చీపెస్ట్ ప్రాపర్టీ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఉదాహరణకి నాకు దగ్గరలో ఉన్న లిస్టింగ్లో నేను ఫైండ్ అవుట్ చేసిన ప్రాపర్టీ ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈ ప్రాపర్టీ చాలా రోజుల నుంచి లిస్టింగ్లో ఉందండి. ఇది ఎందుకు కొంటలేదంటే ఈ ప్రాపర్టీ చాలా పాడైపోయి ఉందన్నమాట. సో గోడలు కానీ ఫౌండేషన్ కానీ ఎక్స్టీరియర్ కానీ అంతా పాడైపోయి ఉంది. ప్లంబింగ్ లేదు, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ సరిగ్గా లేవు, అండ్ అలాగే ఎయిర్ కండిషన్ సిస్టమ్ కూడా లేదనమాట. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ ఓన్లీ ఆ ల్యాండ్కి, ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్కి మాత్రమే వాళ్ళు వాల్యూ చేశారు. మన జియోగ్రఫికల్గా ఇల్లు ఉన్న ప్లేస్ కానీ ఆ చుట్టూ ఉన్న రోడ్ స్ట్రక్చర్ కానీ మనం చూసినట్లయితే ఇది వీధి సోల్ వస్తుందండి. డైరెక్ట్గా పైనుంచి కిందకి వస్తున్నప్పుడు వెహికల్ ఒకవేళ బ్యాలెన్స్ తప్పితే
ప్రాపర్టీ మీదకి వచ్చేయచ్చు అనమాట. ఈ సిటీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇది కట్టడం జరిగింది స్ట్రక్చరు. బట్ స్టిల్ వెహికల్స్ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు కదండి. సో ఎప్పుడైనా నైట్ టైం హెవీ వెహికల్ ఒకవేళ వచ్చి ఆ స్ట్రక్చర్ ఒకవేళ మేనేజ్ చేయలేకపోతే అది వచ్చి మా ఏదైతే ఇల్లు ఉందో ఈ స్ట్రక్చర్కి డ్యామేజ్ చేసే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో ఒకవేళ ఈ హౌస్ని ఫ్లిప్ చేయాలనుకునే వాళ్ళు సిటీ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఇక్కడ స్ట్రాంగెస్ట్ స్ట్రక్చర్ మనం నిర్మించవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ లాస్ట్ వీక్ వరకు $14,000 వరకు లిస్టింగ్ పెట్టడం జరిగింది. రీసెంట్గా 3,500 తగ్గించి 11,500కి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా కొనాలంటే 11,500కి ఆఫర్ ఇచ్చి ఒకవేళ సెల్లర్ అగ్రీ చేసినట్లయితే కాంట్రాక్ట్ చేసుకుని దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని మన హౌస్ మన ప్రాపర్టీ మన పేరు మీదకి వస్తుంది అనమాట. మన పేరు మీదకి వచ్చిన తర్వాత యూటిలిటీస్ బిల్స్ కానీ వేరే బిల్స్ కానీ ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాన్ని క్లోజింగ్ అంటారు. సో క్లోజింగ్ అయిన తర్వాత మనకి బిల్స్ అన్నీ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయబడతాయి అనమాట. సో దాని తర్వాత రిపేర్ స్టార్ట్ చేయడం మొదలెట్టాలి. సో మోస్ట్లీ ఎక్స్టీరియర్ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ ఉన్నాయో రూఫ్ కానీ బేస్మెంట్ కానీ ఫౌండేషన్ స్ట్రక్చర్ కానీ వీటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పని చేయడానికి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కానీ ప్లంబింగ్ కానీ అండ్ ఇంట్లో ఉండడానికి ఏసీ హీటర్ పనిచేసేలాగా హెచ్వాక్ సిస్టమ్ కూడా మనం రిపేర్ కానీ ఇన్స్టాల్ కానీ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత లోపల వాల్స్ కానీ లోపల స్ట్రక్చర్స్ కానీ స్టడ్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసి వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఓన్గా మనమే కాంట్రాక్ట్ చేసుకుని హోమ్ డిపోట్ మరియు లోయిస్లో కావాల్సిన వస్తువులు కొనుక్కొని వీకెండ్స్లో చేసినట్లయితే ఒక 2-3 మంత్స్లో ఒక హౌస్ని మనం రిపేర్ చేసుకోవచ్చండి. దీన్నే మన స్వెట్ ఇక్కడ మన చెమట పెట్టాలన్నమాట. సో మన తెలుగుతో పాటు మన చెమటని పెట్టినట్లయితే ఈ హౌస్ని ఈజీగా మనం రిపేర్ చేయొచ్చు అనమాట. సో నా రియలేటర్తో మాట్లాడినప్పుడు మా రియలేటర్ చెప్పింది ఏంటంటే ఒకవేళ ఓన్ కంపెనీ వాళ్ళైతే 60,000కి కోట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న బిల్డింగ్ని రిపేర్ చేసి నీట్గా అమ్మడానికి రెడీగా చేయడానికి. అదే ఒకవేళ మనం కాకుండా బయట ఎక్స్టర్నల్ కాంట్రాక్ట్కి ఇస్తే ఒక 20,000-30,000 ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో మనం ఓన్గా చేసుకున్నట్లయితే $60,000తో హౌస్ మొత్తం రీబిల్డ్ చేయొచ్చు. ఒకవేళ బయట వాళ్ళకి ఇచ్చేసి ఆ శ్రమ నాకు అక్కర్లేదు, కాంట్రాక్టింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళైతే 1 మంత్లో చేసేస్తారు. సో ఈ విధంగా మనం టైం సేవ్ చేసుకుందాం అనుకుంటే ఒక $20,000-30,000 ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో అది రఫ్లీ అలాగా 60,000 కాస్త 90,000 దాకా మ్యాక్సిమం 90,000 దాకా అవ్వచ్చు. సో 10,000 ఇనిషియల్ మనం పెట్టుబడి పెట్టాం కాబట్టి ఈ రిపేర్లు చేయడానికి ఒక 90,000 అయినా 100K దాకా అవుతుంది. అండ్ ఈ హౌస్ని అమ్మడానికి మనకి 120 దాకా మనకి వెళ్తుంది అనమాట. నా లోకల్ రియలేటర్ ఇచ్చిన నెంబర్స్ ప్రకారం ఈ హౌస్ మనం రిపేర్ చేసినట్లయితే ఈ లొకాలిటీలో 120,000 దాకా వెళ్ళొచ్చు అనమాట. సో కాంట్రాక్టింగ్ బయట ఇచ్చినట్లయితే మనం సింపుల్గా ఒక 20,000-30,000 ఈ హౌస్ ఫ్లిప్పింగ్ ద్వారా సంపాదించవచ్చు అనమాట. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్న ప్రాపర్టీ చాలా పాడైపోయి ఉంది కాబట్టి ఈ నెంబర్స్ ఉన్నాయి. అదే కొన్ని హౌస్ ఉంటాయండి తక్కువ రిపేర్స్, చిన్న వాల్ బ్రేక్ అవడము లేదా టాయిలెట్ సరిగ్గా పని చేయకపోవడము ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి వాటికి మనకి 60,000-80,000 ఖర్చు అవ్వదు అనమాట. ఒక 10,000-20,000 ఖర్చుతో మనం సింపుల్గా రిపేర్ చేసి పెయింట్ వేసి అమ్మేయచ్చు అనమాట. సో అలాంటి హౌసెస్ మంచి హౌసెస్ కనుక డీల్ దొరికినట్లయితే ఈజీగా 50,000 నుంచి 60,000 మనం ఎర్న్ చేయొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్గా అయితే మనమే ఓన్గా చేసుకున్నట్లయితే 10,000 నేను కొనడానికి 60,000 రిపేర్కి అవుతుంది, 70,000 అవుతుంది. నేను 120కి అమ్మినా $50,000 నాకు ప్రాఫిట్ వస్తుంది అనమాట ఈ హౌస్ మీద. సో సింపుల్గా నా వీకెండ్ టైంలో నా చెమటని నా శక్తిని పెట్టి వచ్చే కష్టాలు నేను తట్టుకో. సో ఈ ఎగ్జాంపుల్గా నేను చూపించిన ప్రాపర్టీలో నేను వీకెండ్స్లో టైం స్పెండ్ చేసినట్లయితే ఒక 3 మంత్స్లో ఈ హౌస్ని ఫ్లిప్ చేసి ఒక 20,000-30,000 నేను ప్రాఫిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ట్యాక్సెస్ విషయానికి వస్తే మనం ఏ ప్రాపర్టీ అయినా 2 years మనం హోల్డ్ చేసి అమ్మినట్లయితే అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా రాదండి. క్యాపిటల్ గెయిన్ కానీ ఏదైనా సరే మనకి తక్కువ ట్యాక్స్ ఉంటుంది. ఒకవేళ 2 years లోపల అమ్మినట్లయితే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వచ్చి మనం ట్యాక్స్ కొంచెం ఎక్కువ కట్టాల్సి ఉంటుంది అనమాట. మేబీ 10% ఎక్కువ కట్టాల్సి ఉంటుంది నార్మల్ ట్యాక్స్ రేట్ మీద. అండ్ ఇది స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంది అనమాట. సో మీ స్టేట్ని బట్టి మీరు చెక్ చేయండి. ఒకవేళ హౌస్ ఫ్లిప్ చేసినట్లయితే $10,000కి ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ $10,000 మీకు ప్రాఫిట్ వచ్చినట్లయితే ట్యాక్స్ ఒకవేళ 20% అయితే 2,000 కడతారు. ఒకవేళ ట్యాక్స్ 40% అయితే 4,000 కడతారు. సో ఎట్ ది ఎండ్ మీరు చేసిన మీ కష్టానికి 6,000 వచ్చిన అది ఆఫ్టర్ ద ట్యాక్సెస్ ఇట్స్ గుడ్ అమౌంట్. సో ఇలాంటివి సంవత్సరానికి సింపుల్గా నాలాంటి వ్యక్తి 3 ఈజీగా చేయొచ్చు. సో 3 ఈజీగా చేసిన $100K $1,00,000 ఈజీగా సంపాదించవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ఇది లీగలా, ఎంతవరకు లీగల్, ఈ ఓపీటీ ఉన్న స్టూడెంట్స్ వీసా మీద వాళ్ళు చేయొచ్చా, H1 మీద ఉన్న వాళ్ళు చేయొచ్చా అంటే నా ఉద్దేశం వరకు ఏ దేశమైనా సరే ఆ దేశంలో ఉన్న ఏ జీడిపికి ఉపయోగపడుతున్నారు ఏ వ్యక్తి అయినా సరే, అది సిటిజన్ అవ్వచ్చు లేదా వీసా మీద వచ్చిన నాన్ మిగ్రెంట్ అవ్వచ్చు, రెసిడెంట్ ఏలియన్ అవ్వచ్చు, ఎవరైనా సరే
ఇక్కడ ఉన్న అమెరికా భూమి మీద ట్యాక్స్ కడుతున్నారు. అమెరికా భూమి మీద ఉన్న అసెట్ని రీబిల్డ్ చేసి వాల్యూ, దే ఆర్ బ్రింగింగ్ వాల్యూ. మనం ఉన్న ఈ అమెరికాలో ఉన్న అసెట్కి, అమెరికన్ అసెట్కి మనం వాల్యూ ఇస్తున్నామంటే దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. వాళ్ళు అంతే గప్ప నీకు వీసా లేదు, నువ్వు చేయకూడదు అని చెప్పేసి నిన్ను అరెస్ట్ చేస్తారంటే ఐ డోంట్ థింక్ దట్స్ యూనో how many foolish people are there thinking that way అన్నది మీకే తెలియాలి. సో ఇండియానే కాదండి, అది అమెరికానే కాదు, ఏ కంట్రీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా ఆ దేశంలోకి వచ్చి ఆ దేశంలో మంచి చేస్తున్నారు, దేశానికి జీడిపికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు అంటే దేశం ఆల్వేస్ వెల్కమ్. అండ్ దట్ యువర్ పేయింగ్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఫర్ వాల్యూలెస్ ప్రాపర్టీ అండ్ ఆల్సో యువర్ బ్రింగింగ్ వాల్యూ టు ది లోకల్ రియల్ ఎస్టేట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచిస్తారు తప్ప, అంతేగాని నువ్వు వీసా మీద ఉన్నావు, F1 వీసా మీద ఉన్నావు, నీ ఓబిటీ ఎక్స్పైర్ అయిందా అని అడుగుతారు అనుకుంటే అది మీ భ్రమ. ఇన్ కేస్ అలా చూసేంత నారో మైండెడ్ పీపుల్ ఉన్నట్లయితే ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు లివ్ హియర్. అండ్ ఐ డోంట్ థింక్ అమెరికా లాంటి దేశం అంత నేరో మైండెడ్గా ఉంటుందని కూడా నేను అనుకోను. సో కమ్ అవుట్ ఆఫ్ ద బౌండ్స్, మీ బౌండరీస్ని దాటి వచ్చి ఆలోచించడానికి ప్రయత్నించండి. వెల్త్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. రోడ్డు మీద ఉన్న కుక్క కూడా సంపాదించగలదు ₹1,00,00,000 సరిగ్గా కనుక మీరు మీ బ్లడ్ని, మీ స్వెట్ని, మీ టీయర్స్ని సరిగ్గా వాడినట్లయితే. సో ఫోకస్ యువర్ ఎనర్జీస్ ఇన్ రైట్ వే అండ్ మేక్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఈ వీడియోకి మరింత అండి, వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.